అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అంటా ఉన్నాడు. ఆ చిన్నవాణిని అన్నమాట ఆ చిన్నవాణిని అన్నమాట ఎవరి గురించి అంటే అబ్రహాము ఒక్కడైనటువంటి కుమారుడు, అబ్రహాము ప్రేమించే తన ఒక్కడైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఆ చిన్నవాణిని ఏమీ చేయకుము అంటా ఉన్నాడు. ప్రియులారా, ఆ చిన్నవాణిని ఏమీ చేయకుము, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము అంటా ఉన్నాడు. అంటే బలి అర్పించడానికి బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఇస్సాకును అబ్రహాము బలి అర్పించడం కొరకై, బలిగా ఆ కార్యక్రమాన్ని ముగించడం కొరకై తన కత్తి పట్టుకుని చెయ్యి వెత్తినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏమిటి? ఆ చిన్నవాణిని ఏమీ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, వానిని ఏమీ చేయకము అనే మాట దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అంటే భౌతికంగా దేవుడు అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించే విషయంలో ఆయన సమ్మతించలేదు అని మనం గ్రహించగలుగుతా ఉన్నాం. దేవుడు ఇష్టపడని వాడుగా ఉన్నాడు అన్న సంగతిని మనం ఎరగగలుగుతా ఉన్నాం. బలి అర్పించమని పలికిన దేవుడే ఆ కార్యక్రమం చేయడం ద్వారా దేవుడు అబ్రహామును పరిశీలించాలని, అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని ఆయన మనందరికీ తెలియపరచాలని ఓ సాదృశ్య రూపకంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో జరిగించాడు. అలా జరిగించిన కార్యక్రమాన్ని ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అంటా ఉన్నాడు, అబ్రహాము ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అంటా ఉన్నాడు. అర్పించబోవుచుండగా అనలా, అర్పించినప్పుడు అంటా ఉన్నాడు. అంటే ఈ హ్యాస్ డన్ దట్ వర్క్. ఏ పనిని దేవుడు చేయమన్నాడో, ఏ కార్యాన్ని దేవుడు అబ్రహాముతో సెలవిచ్చాడో ఆ కార్యాన్ని అబ్రహాము జరిగించాడు. జరిగించిన ఆ కార్యాన్ని బట్టి, చేసిన ఆ పనిని బట్టి ఇప్పుడు అబ్రహాము ఒక తీర్పును పొందుకున్నట్లేదు. అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఒక మెప్పును పొందుకున్నట్లుగా కనబడతా ఉంది. ఏమిటా మెప్పు అంటే నీతిమంతుడు అని తీర్పు పొందలేదా అంటా ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడని తీర్పు పొందడానికి కారణం ఏమిటి అంటే యాకోబు రాసిన పత్రిక మనకి సెలవిస్తూ ఉంది, అతడు బలిపీఠం మీద తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించుటను బట్టి అతడు నీతిమంతుడు అని తీర్చబడ్డది. ప్రభునందు ప్రియులారా, నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఇది అక్షయ రూపకంగా జరిగిన కార్యం కాదు, శరీరరీత్యా జరిగిన కార్యం కాదు. అక్షరాలుగా అక్కడ చెప్పినట్లుగా బలి అర్పించమన్నాడు, యాకోబు రాసిన పత్రిక బలి అర్పించాడు అని సెలవిస్తున్నట్లుగా అక్కడ అక్షరార్థకంగా బలి అనేది అయితే కంప్లీట్గా జరగలేదు. మరి ఏం జరిగింది అంటే బలి చేయబడటానికి అవసరమైన తీర్మానము, బలి గావించబడడానికి అవసరమైన సమర్పణ, ఇవి రెండూ జరిగినాయి. ప్రియులారా, ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. అర్పించడానికి సిద్ధ మనసు అబ్రహాములో ఉంది, అర్పణగా అర్పించబడడానికి సమర్పించుకున్నటువంటి మనసు ఇస్సాకులో ఉన్నది. ఈ రెండు కార్యాలు అక్కడ జరిగినాయి ప్రియులారా. ఇవి రెండు, ఒకటి శరీరరీత్యా జరిగింది, రెండవది ఆత్మరీత్యా జరిగింది. ఏది శరీరరీత్యా జరిగింది అంటే బలి గావించబడటానికి తండ్రి చేయుచున్న ఆ కార్యక్రమానికి సంపూర్ణమైన విధేయతతో మౌనముగా తనని తాను అప్పగించుకున్నటువంటి ఇస్సాకు స్థితి శరీరరీత్యా జరిగింది. ఆత్మలో జరిగిన కార్యక్రమం కాదది, శరీరంగా జరిగిన కార్యక్రమం. ఇస్సాకు శరీరరీత్యా తన తండ్రి యొక్క ఆ బలి చేసే కార్యక్రమానికి సంపూర్ణంగా లోబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలా? అలా సమర్పించుకున్నటువంటి తన కుమారుణ్ణి దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారము బలి చేయాలి. ఇప్పుడు బలిని చేయడానికి అబ్రహాము పూనుకునగా ఆ కత్తిని ఎత్తి తన కుమారుని బలి చేయబోతుండగా అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన మరలా తన వాక్కును, తన స్వరమును అబ్రహాముకు వినిపించి జరగవలసిన బలి కార్యక్రమము జరగకుండానే ఆపివేసి, ఏ బలి కార్యక్రమము శరీరరీత్యా తన కుమారుడు
బలిగా ఆ బలిపీఠం మీద అర్పించబడకుండానే నిలిపివేసిన దేవుడు ఇస్సాకునకు మారుగా గొర్రె పిల్లను ఆ బలిపీఠం మీద అర్పించడానికి కృప చూపిన దేవుడు, ఆ కార్యాన్ని జరిగించిన దేవుడు. యాకోబు రాసిన పత్రికలోనికి వచ్చిన తర్వాత ఇదే మాట మనకి హెబ్రీ రాసిన పత్రికలో అక్కడ కనబడుతుంది ప్రియులారా. అర్పణగా అర్పించబడినట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. అంటే మన జీవితంలో శరీరరీత్యా దేవుని కార్యాలు జరిగించడానికి పూనుకున్నటువంటి మనలను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఆ శరీరరీత్యా జరగవలసిన కార్యక్రమము సంపూర్ణము చేయబడక మునిపే, ఆ కార్యక్రమము 100% క్రియారూపకము దాల్చక మునిపే, ఆ కార్యక్రమము కొనసాగుతూ ఉండగా, ఆ కార్యము యొక్క పనిని మనము చేస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, ఆ పనిని ముగించినట్లుగా ఆయన సాక్ష్యం ఇస్తాడు ప్రియులారా. ఈ విషయాన్ని గ్రహించండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు, ఆ పనిని నేను చేయగలనా లేదా ఆ పని చేయడము కష్టము అని నువ్వు అనుకోకుండా, ఆ పనిని అప్పచెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అన్నాడు కదా, యుగ సమాప్తి వరకు సదా నేను మీకు తోడే ఉంటానన్నాడు కదా. ఏ పనిని దేవుడు నీకు అప్పచెప్పాడో ఆ దేవుడే నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అన్న సంగతిని మనం మరిచిపోకుండా ఆ పనిని చేయడం మనం ప్రారంభించినప్పుడు, ఒకవేళ శరీరరీత్యా ముగించవలసిన ఆ పరిస్థితి మనము చేరుకోక మునుపు, ఒకవేళ మన తనువుని మనము చాలించవలసి వస్తే, మన యాత్ర ముగించవలసి వస్తే, దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమని ప్రారంభించిన ఆ పనిని గురించి మన పక్షాన సాక్ష్యం ఇస్తాడంటే, ఆ పనిని ముగించిన వారముగా దేవుడు ఆయా పరిస్థితులను బట్టి మన పక్షంగా సాక్ష్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. పిల్లరా, నేను ఒక మాట చెప్తాను. ఈ మాటని కొంచెం తప్పుగా అర్థం చేసుకునే అవకాశము ఉన్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మరొక్క మారు మీకు జ్ఞాపకం చేయమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రారంభించిన పనిని ముగించకుండానే ఒకవేళ మన తనువు సాలించవలసి వస్తే, మనము దేవుని న్యాయపీఠం దగ్గరకు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ పనిని మనము ముగించినట్లుగా ఆయన లెక్కలోనికి తీసుకువస్తాడు. దానిని బట్టి మనకు తీర్పు తీరుస్తాడని నేను చెప్పాను కదా. అయితే ఇక్కడ ఒక మాట, మనము ప్రారంభించిన పని అది దేవుని ఆజ్ఞ చేత మొదట మనం పొందుకున్న వారమే ఉండి ఆ కార్యాన్ని చేయడం ప్రారంభించాం కదా. ఇలాగున అన్ని కార్యాలు మనము ఇదే లెక్కలోనికి లేదా ఇదే కోవలోనికి తీసుకోవడానికి అవకాశం లేదు ప్రియులారా, అవకాశం లేదు. నేను ఒక మాట